ఈ లాసు ఇన్కమ్ అదేం లేదా మీరు చూసుకోరా ఎట్లా ఇది? వస్తాయండి, అన్నీ ఉంటాయి. వ్యాపారం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అన్నీ ఆఖరిని బేరేజ్ చేసుకుంటే మనకి ప్రాఫిట్లో ఉంటాం. అది ఎట్లా ప్రాఫిట్లో ఉంటారు సార్? అది మరి అంటే మనం తెలిసి తీరుతున్నాం కదా. అంటే ఒక్కో సినిమా ఎంత ఉంటుంది సార్ మీ కాస్ట్లీ? మీ బడ్జెట్ ఎంత ఉంటుంది? ఉంటుంది 10 లక్షలు, 50 లక్షల నుంచి ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కూడా ఉన్నాయి. మళ్ళీ రిటర్న్స్ వస్తున్నాయి, అవి వస్తాయా? వస్తాయి, పిండి కొద్దీ రొట్టండి, ఎంత పెడతామో దాన్ని బట్టి వస్తుంది. ఓహో, చిన్న సినిమాల్లో తీయొద్దు మీరు నష్టపోతారని చెప్పి మీరు చెప్తుంటారు కదా చాలాసార్లు చూసా టీవీలో. మీరు మాకు చిన్న సినిమాలు తీస్తారు, వేరే వాళ్ళని తీయొద్దు అంటారు. అదే వేరే వాళ్ళ నుండి అవగాహన లేకుండా తీయకండి, తెలుసుకుని తీయండి అంటున్నాం. తెలుసుకోండి అంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తెలుసుకోవాలి. అక్కడ అవగాహనకి నాగిరిందు వీళ్ళందరికీ క్లాస్ పెట్టడానికి నాకేం ఖాళీగా ఉన్నాయి నేను. అంటే ఎవరికి వాళ్ళు సినిమా ఎందుకు తీస్తున్నాం ఫస్ట్ పాయింట్ అంటే మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం వాళ్ళని. ఎందుకు తీస్తున్నాం అంటే ఎజెండా ఏంటి? ఇప్పుడు మీ అబ్బాయిని హీరో చేద్దాం కోసం, లేదా మీ తమ్ముడిని డైరెక్టర్ చేద్దాం కోసం సినిమా తీయడం తప్పలేదు. వ్యాపారం కోసం, లాభం కోసం అనేది సినిమా తీయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా వ్యాపారంలో 10% సక్సెస్ ఉంది. ఆ 10% మీరు నేను ఉండం. అది ఉండమని ఖచ్చితంగా 100%, 200%, 300%, 500%. అంటే ఇంకా మూర్ఖంగా మీరు మాట్లాడితే నేను చెప్పలేను, న్యాయంగా మాట్లాడితే 100% మీరు ఉండరు. తీయాలనుకున్న ప్రతి ఒక్కటి సక్సెస్ బాగుంటది అనే ఉద్దేశం. అవును, అదే అవగాహన చేసుకోమంటున్నా. బాగుంటదని మీరు అనుకుంటే కాదు, సినిమా తీసేది మీరు కదా, చూసేది ఎవరు? ప్రేక్షకుడు. ఆ ప్రేక్షకుడు ఎక్కడ అమెరికాలో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. ఆ ప్రేక్షకుడు ఎందుకు చూస్తాడు సినిమా అంటే చూసే దాంట్లో ఆ కంటెంట్ ఏముంది అది నేర్చుకోండి. రెండోది ఏంటంటే మీకు అవగాహన లేదు, డబ్బు ఉంది కదా. ఇక్కడ ఇండస్ట్రీలో మీకు తెలిసిన ఎవడో ఒకడు ఉంటాడు, డైరెక్టరో, ప్రొడ్యూసరో, లేదా ఫ్రెండో, ఎన్నో ఉంటాడు కదా. ఆయన వెనకాల పెట్టుకుని తీయండి. అప్పుడు ఏమవుతుందంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్ తీసుకుంటే కనుక మీకు కూడా ఉంటే మీకు నష్టం రాకుండా ఉంటుంది అనే సలహా. అయినా సరే తీస్తాం నష్టపోతాం అంటే మీ ఇష్టం, మీ డబ్బు మీ ఇష్టం కదా. నేను తీయద్దని అన్నాం. మీరు వ్యాపారం కోసం తీయకండి. మీరు మీ అబ్బాయిని హీరో చేయాలనుకోండి, మీ అబ్బాయిని పెట్టి నేను తీను, నాకేం సంబంధం. కాబట్టి మీకు మీరు తీసుకుంటే తప్పేం లేదు, తీసుకోండి, లాస్ అవుతుంది, అయినా పర్లేదు, మీ అబ్బాయి కదా. అలాగా ఏదో స్పెషల్ అజెండా పెట్టుకుని తీయండి తప్ప మీరు ఏదో వ్యాపారం చేస్తాను, ఇది కూడా వ్యాపారమే, నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యాను, ఇంకో బంగారు గుట్లో సక్సెస్ అయ్యాను అంటే ఇక్కడ సక్సెస్ దొబ్బదు. అక్కడ మీ సొంత తెలివితేటలు ఉపయోగపడతాయి. ఇక్కడ జనం, ప్రేక్షకులు మీ మీద ఉన్నారు, ఆధారపడి ఉన్నారు. ప్రేక్షకుడికి ఏం కావాలో అది తీయాలి మీరు. అలా అనుకుంటే 100 సినిమాలు రిలీజ్ 100 సక్సెస్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? అంటే అసలు మన సక్సెస్ రేటింగే 10% ఉంది, అందుకని మనం సక్సెస్ అవ్వలేము. అదే వేరే వ్యాపారం కొండి, మీరు బట్టలు కొట్టి పెట్టండి, 10 షాపులు ఉంటాయి ఎక్కడైనా మార్కెట్లో, 9 షాపులు సక్సెస్ అవుతాయి. ఒకే ఒకడు ఏదో ఆడికి ఆర్థిక ఇబ్బందుల వల్ల, సెంటర్లో లేకపోవడం వల్ల, లేకపోతే ఏదో సమస్య వల్ల ఆడికి ఫెయిల్ అవుతాడు, మిగతా 9 మంది సక్సెస్ అవుతారు. ఇక్కడ మాత్రం అన్ని ఆర్థిక వనరులు ఉన్నా కూడా 10% సక్సెస్ ఉంటుంది, 90% ఫెయిల్యూర్ ఉంటుంది. ఎప్పటి నుంచి? నేను చెప్పేది ఎన్టీ రామారావు కాలం నుంచి, అప్పటి నుంచి ఎప్పటి నుంచి అదే నడుస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి సినిమా తీయండి, నష్టపోకండి. అంటే మీరు నష్టపోయారనుకోండి, మీ జోలు పోతే పర్లా, మీ వెనకాల మీ ఫ్యామిలీ, పిల్లలు, బెడ్లో బోల్డ్ మంది ఉంటారండి. వాళ్ళందరూ రోడ్డుని పడేస్తారు, మీకు తెలియక. ఈ రోజు మేము ఫిల్మ్ ఛాంబర్లో, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్, నేను రోజు మా దగ్గర 100 పంచాయతీలు వస్తాయి. డైరెక్టర్ ₹1 కోటి సినిమా తీస్తానండి, 3 కోట్లు అయింది, మధ్యలో ఆగిపోయింది, ఇలాంటివన్నీ రోజు 100 సినిమాలు వస్తాయి. అందుకని మనం ఒక సీనియర్గా అడ్వైస్ ఇస్తున్నాం, కొంచెం జ్ఞానోదయం తెలుసుకుని, బుద్ధి తెలుసుకుని సినిమా తీయండి. సినిమా తీయద్దనే హక్కు నాకేం లేదు, మీ సొమ్ము మీ ఇష్టం కదా.